జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నా యూట్యూబ్ ఫ్యామిలీ, నేను అనుకున్న మీరు చాలా మంచిగా ఉంటారు. ఈ వీడియోలో అయితే చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. ఈ వీడియోకి అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. మీరు నా ఛానల్ పైన కొత్తగా ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగైతే నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. దానివల్ల నేను ఏ వీడియో అయినా అప్లోడ్ చేసినా మీకైతే తెలిసిపోతుంది. ఇంకా ఈ వీడియోలో అయితే మనం మండపం వర్క్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ చేయబోతున్నాం. సో ఫైనల్గా ఈ వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఈ వీడియోలో అయితే మనం మండపంకి అయితే సపోర్ట్ అయితే పెట్టబోతున్నాం కదా. ఈ సపోర్ట్స్ అయితే నేను ముందుగానే తయారు చేసి అయితే పెట్టుకున్నాం కదా. ఆ సపోర్ట్స్ వీడియో పెట్టే నా ఛానల్ పైన అవైలబుల్ ఉంది. మీకు కావాలంటే మీరు నా ఛానల్ పైన పోయి చూడొచ్చు కదా. అండ్ ఒక్క సపోర్ట్ అయితే నేను పైన పెట్టుకున్నాం. మనం ఆ సపోర్ట్కి ఇవన్నీ కట్టేసి దారాలతో గుంజ అయితే గైస్ పైన అయితే షిఫ్ట్ చేసేస్తాం. పైననే కట్టేస్తాం కదా. వీటిని ఇలా వస్తాయి కదా, ఇవైతే అడ్డంగా వస్తుంది. దీనిపైన ఎక్కువ బరువు అయితే మనం పెట్టచ్చు. అందుకని నేను ఇలాంటివి డిజైన్ అయితే సెలెక్ట్ చేసిన. నేనైతే దీన్ని దారంతో టైట్గా కట్టినాక దీనిపైన అయితే సేమ్ ప్రాసెస్గా ఫెవికాల్ అయితే వేసేస్తాను. దానివల్ల అయితే ఇది చాలా స్ట్రాంగ్గా అయితే ఫిట్ అయిపోతుంది కదా. మీకు మినికైతే గణేశుడి గురించి ఏమైనా డౌట్ ఉంటే మీరైతే నా కమెంట్లో అడగచ్చు. నేనైతే దానికి పక్క అయితే రిప్లై చేసి మీకైతే ఆన్సర్ ఇచ్చేస్తాను. సో ఫైనల్గా అయితే 2 అయితే ఫిట్ అయినాయి కదా, 3 అయితే ఫిట్ అయిపోయినాయి కదా. దీంట్లో అయితే చాలా టైం పడుతుంది. అందుకని నేనైతే మీకు స్కిప్ ప్రాసెస్ అయితే చూపుతున్నా కదా మొత్తం. ఎందుకంటే వీడియో అయితే చాలా లాంగ్ అయితే. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి. నా ఛానల్ పైన కొత్త ఉంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగైతే ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీ కమెంట్లు అయితే జై శ్రీ గణేష్ అని టైప్ చేయండి.